మరి మొదటి వంట హైదరాబాదీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. రెండో వంట జాఫ్రానీ కోఫ్తా. ఓకేనా, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పన్నీర్ తురుము, ఆనియన్ పేస్ట్, నెయ్యి, అల్లం తురుము, మెంతి ఆకు, నూనె, కుంకుమ పువ్వు, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, ఉడికించిన బంగాళదుంప ముద్ద, పాలు. ఓకే, దాన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, ముందుగా మనం ఏంటంటే డీప్ ఫ్రై కోఫ్తాలు రెడీ చేసుకోవాలి కదండి. దానివల్ల ఏంటంటే ముందు డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టుకుందాం. ఓకే అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కోఫ్తాస్ రెడీ చేసుకోవాలండి. దానికి మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం బాయిల్డ్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఉడకబెట్టిన బంగాళదుంప మ్యాష్ చేసి పెట్టుకున్నాం. ఓకే అండి. దాన్ని అయిన తర్వాత అంటే కొంచెం పన్నీర్ కూడా తురుముకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం ఉప్పు, అంటే ఇప్పుడు ఈ మిశ్రమానికి ఎంత కావాలో అంతే మనము సాల్ట్ వేసుకుందాం. ఓకే అండి. దాంతోపాటు కొంచెం జాఫ్రానీ అంటే మన కుంకుమ పువ్వు కొంచెం వేసుకుందాం దీంట్లో. తర్వాత కుంకుమ పువ్వు ఎందుకు వేయాలండి? యాక్చువల్లీ పేరే జాఫ్రానీ కదా, కుంకుమ పువ్వు కొఫ్తాస్ అనమాట అది, కాబట్టి కుంకుమ పువ్వు వేసుకున్నాం. యాక్చువల్గా చాలామంది అంటారు కదా కుంకుమ పువ్వు తింటే కొంచెం వైట్ అవుతారని చెప్పేసి, అందుకని అంటే ఈ వంటల్లో కూడా ఇవి వాడడం స్టార్ట్ చేశారు. కార్న్ఫ్లవర్ పడిపెట్టండి. ఇవి ఏంటంటే ఇది మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే. వాటర్ అవసరం లేదు. రెడీ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కడాయి ఇక్కడ పెట్టండి. ఓకే అండి. తీయండి, కడాయి ఎత్తండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నూనె, గ్రేవీ కావాలండి కదండి, గ్రేవీకి ఏంటంటే మనం సరిపడే ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఇది వేడి అవుతుంది కదా, హైలో పెట్టుకుందాం. అల్లం ముక్కలు ఇవ్వండి, ఒక స్పూన్ వేయండి. చాలండి. నెక్స్ట్ అండి, ఇది అయిన తర్వాత ఇది కొంచెం వేగించాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయండి, మొత్తం వేసేయండి. అంటే మనం చేసే కోఫ్తాస్ చేసే క్వాంటిటీ బట్టి మనం వేసుకోవాలి ఉల్లిపాయలు. చూసారు కదా, ఇది కొంచెం ఏంటంటే మనకి బ్రౌన్ కలర్ రావాలి, బాగా వేగాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్, ఓకే అండి, ఇది కూడా కొంచెం ఉడకాలి. జీడిపప్పు పేస్ట్ తొందరగా ఉడుకుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దామండి? దాన్ని ఇది అయిన తర్వాత కొంచెం కారం, ఒక చిటికెడ్డు చాలండి. తర్వాత అండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం చిక్కబడాలండి. అది కొంచెం ఆల్రెడీ చిక్కగానే ఉంటుంది, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కాబట్టి చిక్కగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మెంతి కూర వేయండి దీంట్లో. మెంతి మొత్తం వేసేనా అండి? కొంచెం వేయండి, సరిపోతుంది. చాలా. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు పాలు వేసండి, మొత్తం పాలు వేసండి, అంతే. ఇప్పుడు ఇది మెల్లగా ఉడుకుతుంది. మనం కోఫ్తాలు రెడీ చేసుకుందాం. ఓకే. ముందుగా కొంచెం చేతికి నూనె రాసుకుందాం. నేను కూడా చేస్తాను. మీరు కూడా చేయండి. ఎందుకంటే చిన్న చిన్న కోఫ్తాలుగా మనం చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కోఫ్తాలు కూడా. చూసారు కదండి, మనం కుంకుమ పువ్వు దీంట్లో వేసాం కదా, మధ్యలో మనకు వస్తుంది కుంకుమ పువ్వు. సైడ్లో పెట్టుకుందాం. చూడండి, కరెక్ట్గా చేశారు, కానీ టైట్ ఉండాలన్నమాట. లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. బుల్లెట్స్ మన కట్లెట్ మిక్సర్తో చేసుకుంటాం, సేమ్ ఆ షేప్లో బుల్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా మనకు వేడెక్కింది. ఇవ్వండి, కోఫ్తాస్ రెడీ అయిపోయి కదా. మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీంట్లో ముందు సాల్ట్ వేయండి కొంచెం. అంటే మనం దీంట్లో వేసాం కోఫ్తాల్లో, గ్రేవీకి కూడా కొంచెం సాల్ట్ కావాలి కదా, ఇంకొంచెం చాలండి. సాల్ట్ కూడా వేసాం. ఇప్పుడు మనం కోఫ్తాల్ని ఫ్రై చేసుకుందాం. ఇందులో కుంకుమ పువ్వు కంపల్సరీ అండి?
కుంకుమ వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేయకుండా చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఏంటి కుంకుమ వేసాం మనం. కొన్ని ఇవి కూడా వేగిపోయి వేసిన వెంటనే అయిపోతాయి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. గోల్డెన్ కలర్ రావాలా అండి? గోల్డెన్ బ్రౌన్ రావాలండి. చూసారు కదా, లైట్ వచ్చింది. ఇంకొంచెం వస్తే అయిపోతాయి. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. ఇదిగోండి, ఈ స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేయండి. అంతే సరిపోతుందండి. ఆల్రెడీ నూనె కూడా మనం వేసాం కదా, అవునండి. కాబట్టి నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ గురించా అండి? అవునండి. ఇప్పుడు జాఫ్రానీ కోఫ్తా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, కోఫ్తా స్మెల్గా తీసుకున్నాం. ఇప్పుడు గార్నిష్గా ఆ కుంకుమ ఇవ్వండి. వేనండి, ఇలాగ వేయండి, స్ప్రింకిల్ చేయండి. జాఫ్రానీ కోఫ్తా రెడీ అయ్యిందండి. మరి వీర్స్ కూడా చెప్దాం. ఓకే. చూసారు కదండి, జాఫ్రానీ కోఫ్తా రెడీ అయ్యింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జాఫ్రానీ కోఫ్తా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, ఆనియన్ పేస్ట్, నెయ్యి, అల్లం తురుము, మెంతి ఆకు, నూనె, కుంకుమ పువ్వు, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, ఉడికించిన బంగాళదుంప ముద్ద, పాలు. తయారు చేసుకునే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించిన బంగాళదుంప ముద్ద, పన్నీర్ తురుము, ఉప్పు, కుంకుమ పువ్వు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం తురుము, ఆనియన్ పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్, కారం, కొన్ని నీళ్లు, మెంతికూర, పాలు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని కోఫ్తాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న కోఫ్తాలను వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన కోఫ్తాలను ముందుగా చేసుకున్న గ్రేవీలో ఈ కోఫ్తాలు కొంచెం నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జాఫ్రానీ కోఫ్తా రెడీ.